హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. అతి కొద్ది ఆదాతో భవిష్యత్తుకు రక్షణ. అంటే కొద్ది మొత్తంలో ఆదా చేసినా సరే మనకు భవిష్యత్తులో అది రక్షణలాగా ఉంటుంది. పొదుపు అనేది డబ్బు మిగిలితే చేసే పని కాదు. డబ్బును ముందుగా పొదుపు చేసి మిగిలిన దాన్ని ఖర్చు చేయాలి. డబ్బును ఖర్చు చేస్తే ఆ కొద్ది సమయం ఆనందం, సంతోషం వస్తుందేమో కానీ అదే డబ్బును పొదుపు చేస్తే జీవితానికి భరోసా, భద్రత వస్తుంది. చాలా మందికి పొదుపు చేయడం అంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలేమో, అంత పెద్ద మొత్తం మనం నెల నెల అడ్జస్ట్ చెయ్యలేం అని పొదుపు జోలికే వెళ్ళరు. సరే, చిన్న మొత్తంతో అంటే రూ. 100 మీరు పొదుపు చేయండి అంటే, ఆ ఈ రూ. 100 ఏమవుతుందిలే, ఎన్ని వందలు దాస్తే లక్ష అవుతుంది, అది దాచినా ఎప్పటికి వస్తుంది, ఇప్పుడు లేంది అప్పుడెందుకు, ఏం చేసుకోను అని చాలా మంది పొదుపు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అసలు పొదుపు అనేది మొట్టమొదటిసారిగా రూ. 10 నుండి మొదలు పెట్టండి. అసలు రూ. 10కు ఏమొస్తాయని అని మీరు అనుకోవచ్చు. కొనాలి అంటే రూ. 10కి వచ్చేది 2 గోంగూర కట్టలే, లేదా పిల్లలకు కొనిస్తే 2 చిప్స్ ప్యాకెట్లు వస్తాయేమో, అంతే కదా. రోజుకు రూ. 10 అనుకుంటే నెలకు రూ. 300. ఆ 300 ఇంకో 200 కలిపి మొత్తం రూ. 500 పోస్టాఫీసులో ఆర్‌డి కట్టారనుకోండి. నెలకు 500 చొప్పున 5 సంవత్సరాలు మీకు వడ్డీ వేసి మరీ ఇస్తారు. మీరు రోజు అనవసరంగా ఖర్చు చేసే 2, 3 చిప్స్ ప్యాకెట్ల వాల్యూ వచ్చేసి 5 సంవత్సరాలకు దాదాపు రూ. 50,000 అవుతుంది తెలుసా? దానికి బదులుగా పిల్లలకు ఇంట్లోనే ఏ చక్రాలు, గవ్వలో, అరిసెలో లాంటివి చేసి పెడితే పిల్లలకు బయట కొనే ఖర్చు ఉండదు. మీరు ఇంట్లో చేసినవి ఆరోగ్యకరంగా ఉంటాయి. మీరనుకోవచ్చు, పిల్లల నోటి దగ్గర నుండి చేసి పొదుపు చెయ్యాలా అని. నేను చెప్పేది పిల్లల నోటి దగ్గరది తీయమని కాదు. బయట ప్రాసెస్ చేసిన ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి ఎప్పటికీ మంచిది కాదు అని. మీరు ఖర్చు చేసే ప్రతిసారి ఈ ఖర్చు తప్పనిసరిగా చేయాలా అని ఆలోచించండి. ఇంట్లో మీరు రోజుకు రూ. 5 తీసి పక్కన పెట్టినా సంవత్సరానికి 3,600 అవుతాయి తెలుసా? అవే డబ్బులు ఇంట్లో పెట్టకుండా పోస్టాఫీసులో వేస్తే దానికి అంతో ఇంతో వడ్డీ వస్తుంది. అటువంటప్పుడు మీరెందుకు డబ్బులను ఇంట్లో పెట్టుకోవాలి? ఇప్పటి నుండే మీరు పొదుపు చేయడం అనేది ప్రారంభిస్తే అవసరం వచ్చినప్పుడు మీరు ఇంకొకరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. పెద్ద మొత్తాలు లేకపోతే పొదుపు చెయ్యలేం అనే ఆలోచన మార్చుకోండి. ఏదైనా చిన్నగా మొదలు పెట్టండి. క్రమక్రమంగా పెంచుకుంటూ పోతే అది పెద్ద మొత్తంగా మారుతుంది. పొదుపు చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండవచ్చు. మీరు డబ్బు ఖర్చు చేసే ముందు 10 సెకండ్లు ఆలోచించండి. అప్పటికప్పుడు అనుకుని షాపింగ్ అస్సలు చేయొద్దు. షాపింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు 24 గంటలు వాయిదా వేయండి. మొదట పొదుపు చేయండి, తర్వాత ఖర్చు చేయండి. అనవసరమైన ఖర్చులు అస్సలు చేయవద్దు. ఒక రోజుకు ఎంత ఖర్చు చేయాలి అనే డబ్బును ముందే నిర్ణయించుకోండి. ఈ విధంగా ఒక 6 నెలల పాటు ప్రతిరోజు పాటించినట్లయితే ఆ తర్వాత మీరు అనవసరపు ఖర్చుల బారి నుండి బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.